రాజమండ్రిలో కల్తీపాల ఘటన కూటమి ప్రభుత్వానికి మచ్చలా మారుతోంది. కల్తీకి అసలు కారణంపై ఫోరెన్సిక్ నివేదిక జాప్యంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు మిల్క్ డైరీ పరిశ్రమల నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రైవేట్ పాల వ్యాపారులతో వివాదం రాజుకుంటోంది. ఈ ఘటన తర్వాత ఆహార కల్తీ విషయాన్ని అరికట్టేందుకు కంటి తుడుపు చర్యలు మాత్రమే తీసుకున్నారంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు కూడా వస్తున్నాయా? లెట్స్ వాచ్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీపాల ఘటన కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఘోరం వెలుగులోకి వచ్చి 2 వారాలు గడిచింది. అయితే ఈ ఘటన నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గత నెల 15న కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన పాల వ్యాపారి గణేశ్వరరావు రాజమండ్రిలోని ఇళ్లకు సరఫరా చేసిన పాలు కారణంగా 20 మంది వరకు అనూరియా వ్యాధి బారిన పడినట్లు దర్యాప్తు అధికారులు ప్రకటించారు. వరలక్ష్మి డైరీలోని ఫ్రీజర్లో కూలెంట్ కెమికల్గా వినియోగించే ఇథిలీన్ గ్లైకాల్ లీకేజ్ అయ్యి నేరుగా పాలల్లో కలవడం, వ్యాపారి వాటిని బయట పారవేయకుండా రాజమండ్రిలోని ఖాతాదారులకు సరఫరా చేయడం కారణంగా ప్రాథమికంగా గుర్తించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో బాధితుల నుంచి రక్తం సహా ఇతర శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. వాటి ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని జిల్లా కలెక్టర్ సహా మంత్రులు ప్రకటించారు. అయితే గత నెల 23న పంపిన శాంపిల్స్ నివేదికలు 10 రోజులైనా ఇంకా బయటకు రాకపోవడంతో పలు అనుమానాలు మొదలయ్యాయి. కల్తీపాల ఘోరంలో ఇంకా ఏమైనా నిజాలు దాగి ఉన్నాయా అనే చర్చ జరుగుతుంది. దర్యాప్తు అధికారులు త్వరగా ఫోరెన్సిక్ ల్యాబ్ ఫలితాలు వెల్లడించి కేసు విచారణ పూర్తి చేయకపోతే ప్రభుత్వంపై కొత్త విమర్శలు వచ్చేలా ఉన్నాయి. కూలెంట్ లీకేజ్ కారణమంటూ పోలీసుల ప్రాథమిక దర్యాప్తు నమ్మశక్యంగా లేదని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు పాల రంగంపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడం ఈ ఘటనకు కారణమని వైసీపీ మాజీ మంత్రుల బృందం విమర్శించింది. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ ప్రైవేటు పాల రంగంలో ఉండడంతో ఆ రంగంలో వారిపై చర్యలు ఉండవని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో జాప్యం జరిగితే రోజుకొక కొత్త అనుమానం మొదలై ప్రభుత్వానికి తలనొప్పి తప్పదనే చర్చ సైతం జరుగుతోంది. మరోవైపు రాజమండ్రి కల్తీపాల ఘటన నేపథ్యంలో కొత్త వివాదం సైతం రాజుకుంటోంది. ప్రైవేటు వ్యాపారుల వద్ద లూజు పాలు కొనుగోలు చేయొద్దని, పాల ప్యాకెట్లు మాత్రమే సేఫ్ అంటూ ఇటీవల విజయ డైరీ నుంచి ప్రకటన ఇవ్వడంపై రాజమండ్రి పాలు పెరుగు వర్తకుల సంఘం సభ్యులు మండిపడ్డారు. కొన్ని దశాబ్దాలుగా తమ ముందు తరాల నుంచి సైకిళ్లపై తిరుగుతూ పాల వ్యాపారం చేస్తున్నామని, ఒక వ్యాపారి గణేష్ చేసిన పనికి అందరినీ అనుమానిస్తున్నారని అంటున్నారు. వినియోగదారులిచ్చే రేటు ప్రకారం తాము పాలల్లో నీళ్లు మాత్రమే కలుపుతామని అంగీకరించారు. అయితే ప్రైవేటు డైరీ ఫ్యాక్టరీలు ఉత్పత్తి చేసే పాల ప్యాకెట్లు 36 గంటల వరకు నిల్వ ఉంటున్నాయి. అంటే వాటిలో ఏమి కలుస్తున్నాయో ప్రజలు ఆలోచించుకోవాలని రాజమండ్రి పాల వ్యాపారులు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. దీంతో లూజు పాలు విక్రయాలు మంచివా లేక ప్యాకెట్ పాలు మంచివా అనే గందరగోళం మొదలైంది. ఇదిలా ఉంటే రాజమండ్రిలో కల్తీపాల ఘటన వెలుగు చూసిన తర్వాత ఇలాంటి ఘోరాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు కంటి తడుపు చర్యలు మాత్రమే తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి. గత నెల 23న మరణాలు వెలుగు చూసిన తర్వాత కొద్ది రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పాల కేంద్రాల్లో తనిఖీలు జరిగాయి. తర్వాత ఆగిపోయాయి. పాలల్లో చిక్కదనం కోసం యూరియా, నురగ కోసం డిటర్జెంట్ వంటి పదార్థాలు కలపడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే. వాటిని గుర్తించేందుకు ఏం చేయాలో ప్రజలకు ఇప్పటికీ క్లారిటీ లేదు. అటు అధికారులు సైతం ఇవ్వడం లేదు. రాజమండ్రి ఘటన తర్వాత సీఎం చంద్రబాబు సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఒక పాలు మాత్రమే కాకుండా రెస్టారెంట్లు, హోటల్స్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆహార కల్తీని తక్షణమే గుర్తించేలా పటిష్టమైన వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నలు వస్తున్నాయి. నెల రోజుల క్రితం రాజమండ్రిలోని రెస్టారెంట్లలో ఆహార తనిఖీ బృందాలు రైడ్స్ నిర్వహించి కుళ్ళిపోయిన మాంసం సహా అనేక వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటి శాంపిల్స్ను హైదరాబాద్లోని ల్యాబ్లకు పంపించారు. అయితే ఇప్పటి వరకు వాటి నివేదికలు ఎలా వచ్చాయి, ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది గోప్యంగా మారింది. కల్తీ ఘటనల్లో సేకరించిన శాంపిల్స్ నిర్ధారణకు హైదరాబాద్, పూణే వంటి ప్రాంతాలకు పంపించాల్సి వస్తుంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్రంగా రాజమండ్రిలోనే ఒక ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
మొత్తం మీద కల్తీ పాల ఘటన ఒక కనువిప్పు కావాలని ఎంపీ పురంధేశ్వరి ప్రకటించారు. అయితే 2 వారాలు అవుతున్నా తమ నియోజకవర్గంలో జరిగిన ఘోరంపై బాధ్యత గల ఎంపీగాను సీనియర్ పార్లమెంటేరియన్ గాను పురంధేశ్వరి సైతం కూడా ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ప్రజల ప్రాణాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై ఇప్పటి వరకు సీరియస్గా స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోకుంటే మరెంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లే కలిసిపోయే అవకాశాలు లేకపోలేదు. గాలి, నీరు, తిండి, తాజాగా పాలు ఇలా అన్నింటిలోనూ కల్తీయే. ఈ కల్తీని సమూలంగా నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏదేమైనా విమర్శలు ఎదుర్కొంటున్న కూటమి ప్రభుత్వం రాజమండ్రి కల్తీపాల ఘటనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి.